లీగల్ ఒపీనియన్ ద్వారానే భూములు కొనుగోలు చేయాలన్నారు సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్. ఖాళీగా ఉంటున్న ప్లాట్లకు కొందరు నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్నారన్నారు. భూ యజమానుల పేర్ల మీద నకిలీ ఆధార్ కార్డులు సైతం తయారు చేస్తూ ప్లాట్లు అమ్మేస్తున్నారని తెలిపారు. పటాన్చెరు ప్రాంతంలో నకిలీ ధృవపత్రాలు తయారు చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నామంటున్న సంగారెడ్డి ఎస్పీ రూపేష్తో శ్రీధర్ ఫేస్ టు ఫేస్. భూముల ధరలు పెరగడంతో భూముల కబ్జాలు పెరుగుతున్నాయి. దాంట్లో విభిన్న కోణాలు ఉన్నాయి. ప్రధానంగా అయితే చాలా మంది భూములను కొని వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళడం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ప్లాట్లు కొన్నప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ అండి చాలా రోజుల పాటు ప్లాట్ల వద్దకు రాకపోవడం కావచ్చు, వీటన్నిటి కారణాల వల్ల చాలా మంది నకిలీ ధృవపత్రాలు తయారు చేస్తున్నారు. వాటిలో భాగంగా ఇటు ఆధార్ కార్డులు కూడా పేర్లు మారుస్తున్నారు. సమాచారాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గారు కనపరుస్తున్నారు. సో సార్ చెప్పండి సార్, అంటే ప్రధానంగా ఈ నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్న ముఠా ఏం చేస్తున్నారు? అసలు ప్లాట్ల కబ్జా కోసం ఇవన్నీ ఈ ముఠాగా తయారు చేస్తున్నారు. ఈ ఒక్క ముఠానే ఉంది, ఇంకా ఈ ముఠా ఏం చేసింది, ఇంకా ఎట్లా ఎంతమంది చేస్తున్నారు? సో దీంట్లో ఏంటంటే ఏదైతే ఒక 15-20 ఇయర్స్ నుండి ప్లాట్స్ ఓనర్స్ అవైలబుల్గా లేరో వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఓనర్ పేరు ఏదైతే ఉందో ఆ పేరు మీద వేరే ఒక చిన్న లేబర్స్ని తీసుకొచ్చి వాళ్ళ నేమ్స్ మార్పిస్తున్నారు. ఒక లేబర్ సపోజ్ ఇక్కడ మనం చూస్తే స్టీఫెన్సన్ అనేది ఒక అతను, ఇది ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది. ఇతన్ని తీసుకొచ్చి ఈయన పేరు పరమేశ్వరయ్య అని మార్చారు. పరమేశ్వరయ్య అని మార్చేసి ఈ పరమేశ్వరయ్య పేరు మీద ఒక డాక్యుమెంట్ ఉంది, ల్యాండ్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఉంది, ఇది ఫేక్ సర్టిఫికేట్. ఈ ఫేక్ సర్టిఫికేట్ యూజ్ చేసి పేరు మార్చారు ఆధార్. ఈ రెండు తీసుకెళ్లి మన ఈ సేల్ డీడ్ తయారు చేశారు. ఈ సేల్ డీడ్ తయారు చేసి ఈ సేల్ డీడ్ తోటి వాళ్ళు వేరే దానికి జీపే చేసుకోవడం జరిగింది. సో ఈ రకంగా ఒక ఫేక్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా క్రియేట్ చేసి మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు ఆధార్ అంటే ఏదో ఒక ప్రూఫ్ చూపించాలి, ఆ ప్రూఫ్ చూపించేది కూడా ఒక ఫేక్ డాక్యుమెంట్ చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక 20 సంవత్సరాల కింద డాక్యుమెంట్ చూపించడం వల్ల ఏమవుతుందంటే వాటిని బ్యాక్కి వెళ్ళి మనం ఫింగర్ ప్రింట్స్ కానీ వాళ్ళ యొక్క విట్నెస్లు కానీ అవన్నీ వెరిఫై చేయడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు చాలా టెక్నికల్గా చాలా మైండ్ పెట్టి అంతా చేశారు. బట్ మనమంతా కూడా ఇన్డెప్త్గా వెళ్ళి మనం పాత ఆధార్ డాటా ఏముంది ఇవన్నీ వెరిఫై చేసేసరికి వి కేమ్ టు నో దట్ ఇట్స్ ఎ బిగ్ సిండికేట్. ఇప్పుడు ఈ ముఠా సమాచారం ఎట్లా వచ్చింది, ఎట్లా మీరు దీన్ని ఇన్వెస్టిగేట్ చేశారు? సో ఇది ఆల్రెడీ మనకు అమీన్పూర్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఎందుకంటే ఒరిజినల్ ఓనర్ వచ్చి మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము చూసినప్పుడు ఒరిజినల్ పరమేశ్వరయ్య ఉన్నాడు, ఈ డూప్లికేట్ పరమేశ్వరయ్య కూడా ఉన్నాడు. సో ఈ ఒరిజినల్ పరమేశ్వరయ్య వచ్చిన తర్వాత ఇతను ఒరిజినలా కాదా అని మేము ఫీల్డ్ ఎంక్వైరీస్ మరియు వాళ్ళ ఎక్కడెక్కడ ఉన్నారో చిన్నప్పటి నుండి అంతా కూడా ఎంక్వైరీ చేస్తాం. ఈ డూప్లికేట్ పరమేశ్వరయ్య ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా మనం వెరిఫై చేసినప్పుడు అతని పేరు స్టీఫెన్సన్ అని తెలిసింది. అతను లేబర్. సో అతన్ని బాగా కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే వి కేమ్ టు నో దట్ ఇవన్నీ కూడా పేర్లు మార్చి ఆధార్లో కొన్ని వెసులుబాట్లు వచ్చినాయి. అప్పట్లో ఏమైనా చిన్న మైనర్ మిస్టేక్స్ ఉంటే మార్చుకోవడానికి ఆ ఛాన్స్ని వీళ్ళు మిస్యూజ్ చేసి వీళ్ళు కంప్లీట్గా నేమ్స్ చేంజ్ చేయడం జరిగింది. ఎట్లా అంటే ప్రికాషనరీగా అంటే ఇప్పుడు ఇది అంటే ఒక మీకు కేసు మీ దగ్గరకు వస్తే మీరు ఫైండ్ అవుట్ చేసిండ్రు. సో ముందుగా అంటే ఇట్లా మీరు దాని నివారణ ఎట్లా ఉంటుంది? ఏదైనా ఎప్పుడు కానీ ల్యాండ్స్ కొనేప్పుడు ఖచ్చితంగా రెవెన్యూ రికార్డులు పరిశీలించుకోవాలి. అలాగే లీగల్ ఒపీనియన్ తీసుకోండి. కొద్దిగా డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, లీగల్ ఫీ 10,000-20,000 ఉంటుంది. బట్ లీగల్ ఒపీనియన్ తీసుకొని కబ్జా అంటే ఏదైతే పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా పోయి చూసుకోవాలి. అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉంటేనే సరిగా రిజిస్ట్రేషన్ జరిగాయి, ఏదో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు. సో ఇవన్నీ మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్తో వాళ్ళకి ఎంత ఈజీగా ప్రాసెస్ ఎట్లా జరిగిపోతుంది? అవన్నీ కూడా మేము ఇన్ డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇందులో ఎవరైనా కొల్యూడ్ అయి ఉన్నారు వీళ్ళతోటి అని తెలిస్తే మాత్రం డెఫినెట్లీ విల్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ ద కేస్. అంటే ఇప్పుడు మీకు ఫైండ్ అవుట్ చేశారు కానీ చాలా కాలం నుంచి కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి, కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇంకెంతమంది ఉండొచ్చు, ఎన్ని ముఠాలు ఉండొచ్చు? ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ 2 monthsలో మనకి ఎలక్షన్స్ బిజీ ఉన్నా కూడా ఈ కేసెస్లో ఏదైతే ఉన్నాయో వీటిలో లాస్ట్ 2 weeks బ్యాక్ కూడా మనము పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఇద్దరు రిమాండ్ చేయడం జరిగింది, ఇలాగే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిపోయేటప్పుడు. అలాగే మొన్న 2-3 కేసులలో అయినప్పుడు కూడా వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో మనకు స్పెసిఫిక్గా ఏంటంటే ఇలా ఆధార్ కార్డులు ఇంత డీటెయిల్గా మనం ఆధార్ కార్డు చెక్ చేసిన ఇంత డీటెయిల్గా కూడా సేమ్ కనబడుతుంది. కాబట్టి ఇది ప్రజలకు కొంచెం తెలియాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెడుతున్నాం. బట్ అదర్వైజ్ లాస్ట్ 3-4 monthsలో వీ హ్యావ్ రిమైండెడ్ మెనీ పీపుల్ ఇన్ ద ల్యాండ్ కేసెస్. ఎక్కడైతే ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఇల్లీగల్గా ఫోర్సిబుల్ కబ్జా తీసుకోవడము, బెదిరియడము లాంటివి చేయడం సో చేసాము. ఇంకా ఎవరైనా ఉన్నా కూడా ప్లీజ్ కమ్ టు ద పోలీస్ స్టేషన్స్. పోలీస్ ఆర్ హియర్ టు హెల్ప్ యూ. లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉండి పొజిషన్ మీరు డిస్టర్బ్ చేసినా ఏది చేసినా కూడా మీరు మాకు రావచ్చు. చాలా మంది ప్లాట్లు కొని ఎక్కడో అమెరికా అంటే వేరే దేశాల్లో కూడా స్థిరపడుతుంటారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో. సో వాళ్ళకు ఎట్లా మరి ఇదంతా ప్రాసెస్ జరిగిపోతుంటే వాళ్ళకు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ మీ ప్రాపర్టీ చూసుకోవడానికి ఎవరో ఒక నామినీని కానీ ఎవరినో పెట్టుకోవాలి. Still, if you are finding any problem, you can share the mail ID of a contact person. We will take the action. We have already taken action on some emails from the NRIs also. నకిలీ ఆధార్ కార్డులు సృష్టించడంతో పాటు అయితే
భూముల రిజిస్ట్రేషన్ విషయంలో కూడా నకిలీ పత్రాలు దుర్పరుస్తూ మొత్తం భూముల కబ్జా జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో రియల్ భూములు పెరుగుతున్న నేపథ్యంలో ఇట్లాంటి అక్రమార్కుల ముఠాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిని అన్నింటిని కూడా పోలీసులు ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తమ భూముల్ని కాపాడుకునేందుకు ఇక్కడ అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అయితే భూములు కొంటున్నప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్క్ న్యూస్, సంగారెడ్డి నుండి.